ఎస్ గంగప్ప గారి కవిని గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. సాహిత్య పరిశోధకుడు, బహుగ్రంథకర్త అయిన ఎస్ గంగప్ప గారి పూర్తి పేరు శ్రీరామప్ప గారి గంగప్ప. వీరు ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్లగొండ్రాయని అనే గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకటప్ప, కృష్ణమ్మలు. వీరు సుమారు 100కు పైగా గ్రంథాలు రాసి ప్రచురించారు. వీరు సాహిత్య సుధ, సాహిత్యానుశీలన, తెలుగులో పద కవిత, క్షేత్రయ పద సాహిత్యం, అన్నమాచార్యులు, ఇతర ప్రముఖ వాగ్గేయకారులు, తులనాత్మక అధ్యయనం, జాతికి ప్రతిబింబం, జానపద సాహిత్యం మొదలైన గ్రంథాలు రచించారు. 1972 మరియు 1981లో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డును పొందారు. ప్రస్తుతం పాఠ్యాంశము వీరు రచించిన సాహిత్యానుశీలన అనే గ్రంథం నుండి స్వీకరించబడింది సూక్తి సుధ అనే పాఠ్యాంశం. సాహితీ పరిశోధకుడు, బహు గ్రంథకర్త అయిన ఎస్ గంగప్ప అనంతపురం జిల్లాకు చెందినవాడు. వీరి జననం 1936 నవంబరు 8వ తేదీన అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్లగొండ్రాయని పల్లి అనే గ్రామంలో జన్మించాడు. వీరు మరణించిన తేదీ 2022 అక్టోబర్ 7వ తేదీన గుంటూరులో మరణించారు. వీరి వృత్తి అధ్యాపకుడు, ప్రసిద్ధి పరిశోధకుడు మరియు రచయితగా ప్రసిద్ధి చెందినారు. వీరి మతం హిందూ మతం. వీరి తండ్రి వెంకటప్ప, వీరి తల్లి కృష్ణమ్మ గారు. ఎస్ గంగప్ప గారి జీవిత విశేషాలు. ఎస్ గంగప్ప గారు 1936 నవంబర్ నెల 8వ తేదీన నల్లగొండ్రాయనిపల్లిలో వెంకటప్ప, కృష్ణమ్మల దంపతులకు జన్మించాడు. ఇతడి ప్రాథమిక విద్య సోమందేపల్లెలోను, మాధ్యమిక విద్య పెనుగొండలోనూ జరిగింది. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో BA ఆనర్సు చదివారు. వాల్తేరు ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు నుండి 1960లో MA పూర్తి చేశారు. కాలేజీ లెక్చరర్గా ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా కోలాచలం శ్రీనివాసరావు నాటక సాహిత్య సమాలోచనము అనే అంశంపై పరిశోధన చేసి PhD సాధించారు. 1960లో అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఆంధ్రోపన్యాసకుడిగా చేరి కాకినాడ, విశాఖపట్నం, హైదరాబాదు, కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా, తెలుగు శాఖాధిపతిగా 1978 వరకు పనిచేశారు. 1978 నుండి నాగార్జున యూనివర్సిటీ ఆంధ్రోపన్యాసకుడిగా, రీడర్గా, ప్రొఫెసర్గా పనిచేశారు. 1989 నుండి 1991 వరకు తెలుగు ప్రాచ్య భాషా సంఘం అధ్యక్షుడిగాను, 1994 నుండి 1996లో వరకు MA పాఠ్య నిర్ణాయక సంఘ అధ్యక్షుడిగా ఉండి 1996లో పదవి విరమణ చేశారు. ఎస్ గంగప్ప గారు 2022 అక్టోబర్ 7వ తేదీన ఉదయం గుంటూరులో మరణించడం జరిగింది. ఎస్ గంగప్ప గారి సాహిత్య సేవ. అనేక పత్రికలలో వివిధ సాహిత్యాంశాలపై వ్యాసాలను ప్రచురించాడు. అనేక సాహిత్య సదస్సులలో, గోష్ఠులలో పత్రాలు సమర్పించాడు. అనేక విశ్వవిద్యాలయాలలో ప్రసంగాలు చేశాడు. సుమారు 100కు పైగా గ్రంథాలను రాసి ప్రచురించాడు. అనేక సాహిత్యాంశాలపై రేడియో ప్రసంగాలు చేశాడు. ఆయనను అనేక సంస్థలు సత్కరించాయి.
అనేక పురస్కారాలను గెలుచుకున్నాడు. కేంద్ర సాహిత్య అకాడమీ సీనియర్ ఫెలోషిప్ను పొందాడు. పద సాహిత్యంపై పరిశోధన జరిపాడు. ఎస్ గంగప్ప గారి రచనల గురించి తెలుసుకుందాం. 1 క్షేత్రయ్య పద సాహిత్యం, 2 సారంగపాణి పద సాహిత్యం, 3 అన్నమాచార్యులు ఇతర ప్రముఖ వాగ్గేయకారులు తులనాత్మక అధ్యయనం, 4 తెలుగులో పద కవిత, 5 కోలాచలం శ్రీనివాసరావు, 6 సాహిత్య సమాలోచన, 7 తెలుగుదేశపు జానపద గీతాలు, 8 జానపద గేయ రామాయణము, 9 జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం, 10 సాహిత్య సుధ, 11 సాహిత్యానుశీలన, 12 ఉన్నవ లక్ష్మీనారాయణ సాహిత్య జీవితం, 13 సాహిత్య ఉపన్యాసములు, 14 భాషా వ్యాసాలు, 15 తెలుగు నాటకం ఆరంభం నుండి అబ్సర్డు నాటకాల దాకా, 16 విశ్వనాథవారి 1000 పడగలు విశ్లేషణాత్మక విమర్శ, 17 విశ్వనాథవారి నాటకాలు విశ్లేషణ, 18 సుహాసి నీహాసం నవల, 19 వేమన భావన, 20 సిద్ధేంద్ర యోగి, 21 పురందరదాసు, 22 నాగార్జునుడు, 23 ఎర్రన రసపోషణ, 24 తిక్కన భారతం, శాంతి పర్వం, ద్వితీయ శ్వాసం వ్యాఖ్యానం, 25 లిటరేచర్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, 26 అన్నమాచార్య సంకీర్తన సుధ, 27 రాజరాజ ప్రశస్తి నవల, 28 ఆత్మార్పణం నవల, 29 పదకవితా పితామహుడు నాటకం, 30 దివ్య దీపావళి నాటకం, 31 దేశం బాగుపడాలంటే నాటకం, 32 బాలగేయాలు, 33 తీరిన భయం కథల సంపుటి, 34 నవోదయం కవిత్వం, 35 2 గులాబీలు కవిత్వము, 36 అంతరంగ తరంగాలు కవిత్వము, 37 పగటి వేషాలు, 38 శ్రీకృష్ణ స్తోత్ర త్రయము, 39 ప్రసంగ సాహితీ మొదలైనవి వీరి రచనలు. ఎస్ గంగప్ప గారు పొందినటువంటి పురస్కారాలు సత్కారాలను గురించి తెలుసుకుందాం. 1972లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును, 1981లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును, 1983 నుండి 85 వరకు కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ ఫెలోషిప్ను, 1984లో విశ్వనాథ సాహిత్యపీఠం అవార్డును, 1991లో యూజీసీ జాతీయ ఉత్తమ అధ్యాపక అవార్డును, 1992లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డును, 1992న తెలుగు విశ్వవిద్యాలయం తిక్కవరపు రామిరెడ్డి స్మారక ధర్మనిధి పురస్కారము, 1993న తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ పరిశోధన పురస్కారము, 2013న హంస కళారత్న పురస్కారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హైదరాబాదు 2013న ఏప్రిల్ 11న ఇవ్వడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరోసారి ధన్యవాదములు.